వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఒకప్పుడు ఆయన పేరు చెబితేనే పల్నాడు గడ్డ గడగడలాడేది. పసుపు దళానికి ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ఆయనే దివంగత కోడెల శివప్రసాదరావు. కోడెల కుటుంబాన్ని నేను చూసుకుంటానని నాడు అధినేత ఇచ్చిన హామీ పార్టీలో ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది. కానీ కాలం మారింది, లెక్కలు మారాయి. ఒకప్పుడు నెక్స్ట్ జనరేషన్ లీడర్ అన్న నోళ్లే ఇప్పుడు కోడెల వారసుడు అడ్రస్ ఏదని అడిగే పరిస్థితి వచ్చింది. పదవి పోయింది, గుర్తింపు తగ్గుతోంది. మరి కోడెల శివరాం మౌనంగా ఉంటారా అంటే లేదనే పరిణామాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. నన్ను మర్చిపోతే గుర్తు చేసేదాకా వదలను అన్నట్లుగా ఇప్పుడు ఆయన వేస్తున్న అడుగులు సొంతపాటి నేతలకే చెమటలు పట్టిస్తున్నాయి. కలెక్టర్ కు ఆయన ఇచ్చిన ఫిర్యాదు వెనుక ఉన్న పొలిటికల్ ప్రెజర్ టెక్నిక్ ఏంటన్నది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెల శివప్రసాదరావు 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా ఆయన వేసిన ముద్ర తెలుగు రాజకీయాల్లో చెరిగిపోలేనిది. పల్నాడులో టీడీపీ అంటే కోడెల, కోడెల అంటే టీడీపీ అన్నట్టుగా దశాబ్దాల పాటు రాజకీయం నడిచింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోడెల చెప్పిందే కరెక్ట్, మిగతావన్నీ తర్వాతే అన్నట్టుగా అక్కడ ఆయన శాసించారు. అయితే 2019 తర్వాత సీన్ మారింది. రాజకీయ వేధింపులు, ఆరోపణల మధ్య ఆయన తనువు చాలించడం తెలుగుదేశం పార్టీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కోడెల లేని లోటు పార్టీలో స్పష్టంగా కనిపించింది. దీంతో అప్పుడు అందరి చూపు ఆయన కుమారుడు కోడెల శివరాంపై పడింది. తండ్రి వారసత్వం కొడుకే తీసుకుంటాడు అన్న భావన క్యాడర్లో బలంగా ఏర్పడింది. ఆ సమయంలో చంద్రబాబు స్వయంగా కోడెల కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీంతో శివరాం రాజకీయ భవిష్యత్తుపై కోడెల అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇక తండ్రి మరణం తర్వాత కోడెల శివరాం కూడా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని, సత్తెనపల్లిలో కోడెల మార్గ్ రాజకీయాన్ని మళ్లీ చూపిస్తానని కార్యకర్తలకు మాట ఇచ్చారు. 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ శివరాంకే వస్తుందని అందరూ భావించారు. కానీ రాజకీయాల్లో చివరి నిమిషం వరకు ఏది ఫైనల్ కాదు. అలానే చివరి నిమిషంలో కన్నా లక్ష్మీనారాయణ ఎంట్రీతో కోడెల వారసుడికి భంగపాటు తప్పలేదు. పని మన వాళ్ళది, ఫలితం ఇంకొకరిది అంటూ అప్పట్లో క్యాడర్ కొంత అసంతృప్తి చెందినా పార్టీ గెలిచాక న్యాయం జరుగుతుందని సరిపెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శివరాంకు మంచి పదవి వస్తుందని ఆయన అభిమానులు ఎదురు చూశారు. ఆ తర్వాత ఆయనకు రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు. సరే, ఆలస్యమైన ఏదో ఒక గుర్తింపు దక్కిందని ఆయన వర్గం ఊపిరి పీల్చుకుంది. కానీ తాజాగా పార్టీ పదవుల ప్రక్షాళనలో శివరాంకు బిగ్ షాక్ తగిలింది. ఉన్న రాష్ట్ర కార్యదర్శి పదవిని తొలగించడమే కాకుండా కొత్తగా ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో కోడెల వారసుడి పొలిటికల్ అడ్రస్ ఏంటి అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. రాజకీయాల్లో పదవి పోరాటం కంటే పట్టించుకోకపోవడమే ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది. ఇప్పుడు శివరాం పరిస్థితి కూడా అలానే ఉంది. అదే సమయంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కడం కోడెల వర్గీయులకు పుండు మీద కారం చల్లినట్లయింది. పని మాది, పదవులు వాళ్లకు అన్న ఆగ్రహం కోడెల అభిమానులో వ్యక్తమవుతుంది. ఒకరికి ప్రమోషన్, ఇంకొకరికి పొజిషన్ కూడా లేదు అంటూ లోపల మండిపడుతున్నారు. రాజకీయాల్లో ఖాళీ కుర్చీ కంటే ఎదుటివారి కుర్చీ పెద్దది అయితేనే అసలు మంట మొదలవుతుంది అంటారు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుందన్న చర్చ జరుగుతుంది. ఈ పరిణామాలే కోడెల శివరాంను ఒక కొత్త వ్యూహం వైపు నడిపిస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న శివరాం ఒక్కసారిగా జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదుల పర్వం మొదలుపెట్టారు. కోటప్పకొండ భక్తులకు వైద్య సదుపాయాల కోసమని వెళ్లిన ఆయన అనూహ్యంగా సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ ఫిర్యాదులు చేశారు. అయితే ఆ 2 నియోజకవర్గాల్లో ఉన్నది కూటమి ఎమ్మెల్యే కావడం పల్నాడులో హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే కోడెల వారసులు ఫిర్యాదు చేయడం ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఈ ఫిర్యాదు ఎవరిని టార్గెట్ చేసుకొని, ఇది కేవలం ప్రజా సమస్యలపై పోరాటమా లేక తనను పక్కన పెట్టినందుకు పార్టీ నేతలకు ఇస్తున్న వార్నింగ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నన్ను లైట్ తీసుకుంటే మీ అక్రమాలను బయట పెడతా అని శివరాం పరోక్షంగా హెచ్చరిస్తున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే శివరాంకు బలం చేకూరుస్తున్నాయని
అక్కడ జూదాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, మట్టి మాఫియా ఇలా ప్రతి పనులలో ఒక రేట్ ఫిక్స్ అయిందని ఆరోపణలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నుంచి సెటిల్మెంట్ల వరకు ప్రతి దాంట్లోనూ దందా నడుస్తుందని విమర్శలు వస్తున్నాయి. కొందరు ప్రజలను పీడిస్తూ అక్రమ సంపాదనకు తెరతీశారని విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీంతో శివరాం మైనింగ్ అక్రమాలపై గలం విప్పడం అంటే పరోక్షంగా ఈ దందాలన్నిటిపై ఫోకస్ పెట్టినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. సైలెంట్ గా ఉంటే సైడ్ అయిపోతామని గ్రహించిన శివరాం ఇప్పుడు సౌండ్ పెంచడం ద్వారా హైకమాండ్ దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారట. ఇది కేవలం మైనింగ్ కథ మాత్రమే కాదు, పల్నాడులో కోడెల వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్న ఒక పొలిటికల్ రీఎంట్రీ ప్రయత్నంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో మాట కంటే టైమింగ్ చాలా ముఖ్యం. ఇప్పుడు శివరాం ఫిర్యాదులు టైమింగ్ కూడా అదే అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ పదవిలో కొనసాగిన శివరాం ఇప్పుడు ఆ పదవి కూడా లేకపోవడంతో అధికార పార్టీ నేతలు చేస్తున్న అక్రమాలను బట్టబయలు చేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే శివరాం మాత్రం ప్రజా సమస్యలపై స్పందించడం తన బాధ్యత అని చెప్తున్నారు. కానీ సొంత పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అదే పార్టీల నేతల అక్రమాలపై ఫిర్యాదులు చేయడం సంచలనంగా మారింది. మొత్తానికి పల్నాడు పాలిటిక్స్ ఇప్పుడు కోడెల శివరాం ఫిర్యాదుతో హాట్ టాపిక్ గా మారాయి. సొంత పార్టీ నేతలపైనే ఆయన యుద్ధం ప్రకటిస్తారా, లేక అధిష్టానం జోక్యం చేసుకుని ఆయనకు మరో ఛాన్స్ ఇస్తుందా? కోడెల శివరాం వేసిన ఈ రివర్స్ గేర్ ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.